ప్రియమైన ఆధ్యాత్మిక ఆత్మబంధువులకు మిత్రులకు మా మూర్తిస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. మా ఛానల్ ద్వారా మేము దర్శించుకుని ఆధ్యాత్మిక అనుభూతి పొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రము శ్రీశైలానికి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఇష్టకామేశ్వరీ దేవి ఆలయ విశేషాలు కొన్నింటిని మేము మీతో పంచుకుంటున్నాం. శ్రీ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ప్రథమంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి అనుమతిని తీసుకోవాలి. వారు నిర్దేశించిన కమాండ్ జీపులోనే వెళ్ళాలి. ఈ ప్రయాణాన్ని నిక్కట్టి జంగిల్ రైడ్ అని పిలుస్తారు. శిఖర దర్శనానికి దగ్గరలో టికెట్స్ను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇస్తారు. మనిషికి 1000 రూపాయలు టికెట్ ధర ఉంటుంది. పిల్లలకు 8 సంవత్సరాలు దాటిన వారికి కూడా టికెట్ తీసుకోవాలి. రోజుకి పరిమితంగా 120 టికెట్స్ మాత్రమే ఇస్తారు. ప్రతి ఒక్కరికి కంపల్సరీగా ఐడి కార్డు ఉండాలి. చాలామంది భక్తులు ఉదయం 3 గంటల నుంచి క్యూ లైన్లో నిలబెడతారు. ప్రయాణానికి ఒక్కరోజు ముందు మాత్రమే ఈ టికెట్స్ని ఇస్తారు. ఇక్కడికి ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకుని ఉంటుంది. ఈ అడవిలో సౌకర్యవంతమైన రోడ్డు మార్గం లేకపోవడంతో దారిలో ఉండే అనేక బండరాలను దాటుకుని జీపు వెళ్ళవలసి ఉంటుంది. కొన్ని సమయాల్లో జీప్ మల్టీ కొడుతుందేమో అన్న భయం కూడా కలుగుతుంది. కాకపోతే డ్రైవర్లు ఈ మార్గంలో ఎంతో నేర్పు కలిగిన వారు కావడంతో సురక్షితంగానే గమ్యస్థానానికి చేరుస్తారు. దాదాపు 45 నిమిషాల పాటు కుదుపుల మధ్య సాగే ఈ ప్రయాణం వృద్ధులకు అంత శ్రేయస్కరం కాదు. మార్గమధ్యంలో జంతువుల అరుపులు, జలపాతాల సవ్వళ్ళు కూడా వినిపిస్తాయి. ఇష్టకామేశ్వరీ దేవి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో జీపులను నిలిపివేస్తారు. జీపు నుంచి కిందకి దిగే ప్రయాణికులు అక్కడ ప్రకృతి అందాలను చూసి తమ కష్టాన్ని మర్చిపోతారు. అటవీ మార్గంలో 1 కిలోమీటర్ల నడక తర్వాత పర్యాటకులకు సించు ప్రజల గూడాల మధ్య అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. భారతదేశంలో ఇష్టకామేశ్వరీ దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కడా మరో ఆలయం కనిపించదు. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరీ దేవి దర్శనం చేసుకోలేరు. అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారిని గురించి తెలుసుకుని అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. భక్తులు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎటువంటి కోరికలైనా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది. భక్తులు ఈ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి తమ కోరికలు కోరుకుంటారు. ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా ఓ మానవ శరీరాన్ని తాకిన అనుభూతిని ఇస్తుంది. భక్తులు ఈ మహత్యాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతారు. గుహలో ఉన్న ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ అమ్మవారు స్వయంభూలింగంగా కొలవబడుతోంది. దేవి చతుర్భుజాలను కలిగి ఉంటుంది. 2 చేతుల్లో తామర మొగ్గలను, మరో 2 చేతుల్లో ఓ చేతిలో శివలింగాన్ని, మరో చేతిలో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్లుగా అమ్మవారు కనిపిస్తారు. ఇక్కడ పరిసరాల్లో కూర్చుని కాసేపు ధ్యానం చేస్తే మనస్సుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. స్థానికంగా నివసించే సించులచే అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే కొలవబడే ఈ అమ్మవారు నేడు సామాన్య ప్రజల చేత కూడా పూజలు అందుకుంటున్నారు. శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. ఎంత గొప్ప కోరికనైనా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఆమెను ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తారు. పరమశివుడు పార్వతీదేవుల ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు. ఆలయం చుట్టూ ఎల్లప్పుడూ ఒక ఉత్తరవాహిని నది ప్రవహిస్తూ ఉంటుంది. సమయాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరిని అనుమతించరు. ఇష్టకామేశ్వరి అమ్మవారికి పూజారులుగా సించుల కులస్తులు వివరిస్తున్నారు. ఇక్కడ జరిగే ఉత్సవాలన్నీ సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి. కామేశ్వరీదేవి దర్శనంకు వచ్చిన భక్తులకు అక్కడ సెంచులు ఉచితంగా భోజన సదుపాయం కలిగిస్తున్నారు. ఎవరైనా వారి శక్తి కొలది వీలుంటే వారికి దక్షిణను సమర్పించవచ్చు.
ఈ ఆలయాన్ని సందర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ప్రముఖ నగరాలైన హైదరాబాదు, విజయవాడ నుంచి అన్ని వేళలా బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇంతటితో మేము ఈ వీడియోని ముగిస్తున్నాం. త్వరలో మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.